హాయ్ హలో హాయ్ త్రీ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నాం. సంక్రాంతి కళతో పాటు బంగారాజు సక్సెస్ కళ కూడా ముగ్గురులో కనబడుతుంది. కాన్ఫిడెన్స్ ఎగ్జైటింగ్ నర్వస్ ఏంటి ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఎలా ఉంది? ఫస్ట్ కంప్లీట్ ఎక్సైట్మెంట్ మీకు ఎలా ఉంది? ఐ ఆమ్ వెరీ థ్రిల్డ్. అంటే నాకు తెలుసు మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని నాకు తెలుసు. సో బట్ ఐఎమ్ వెరీ థ్రిల్డ్ ఫర్ ది రెస్పాన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో నాకు నర్వస్నెస్ అలాంటిది ఏం లేదు, చాలా థ్రిల్లింగ్గా హ్యాపీగా ఉన్నాను. మీకు ఎలా? I am excited, tensed, and also confident at the same time. Mixed emotions. మీరు ఫస్ట్ మీతోనే మొదలైంది అనుకుంటా. ఐ థింక్ ప్రమోషన్స్ విత్ యువర్ సాంగ్ Yeah. మొదలైంది first song. బంగారాజు. That's such a happening song. మీరు ఇందులో ఏంటి క్యారెక్టర్? విలనేనా లేకపోతే ఫ్రెండ్ కజిన్ ఆఫ్ బోత్ చిన్న బంగారాజు అండ్ నాగలక్ష్మి. అవునా? సో కృతి అండ్ నాగచైన మై సీన్స్ ఆర్ విత్ దెమ్. జనరల్గా మిమ్మల్ని చూస్తే మా ఆడియన్స్ స్టైలిష్ విలన్ లాగే ఇప్పటికీ ఇది స్టైలిష్ కాదు, ఇది నేటివ్ తెలుగు లైక్ ఫార్మర్ క్యారెక్టర్, లైక్ ద విలేజ్ సబ్జెక్ట్, నో, సో లైక్ దట్. But this is like, you know, these three are always together. So whenever they have some issues, Kudu vaste, nenu vaste. Lengthy roles. Yeah, throughout the film. So because a relative, no, a part of that huge family. There are like so many people. So Rao Ramakrishna Garu is there. So many people are there. So Ramya Krishna Garu is there. So like it's a big family story. So everyone is there. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? So I'm doing a guest appearance in this movie. So there will be a song. Then there will be a scene leading to the song. సో అది నా పార్టీ మూవీలో. ఇంకా రిలీజ్ చేయలేదు. మొన్న చెప్పారు కదా నిన్న ప్రీ రిలీజ్లో దర్ ఆర్ 2 songs which are special and they want to keep it for మూవీ ఓన్లీ. చూడాలి. అదే మాది. అంత స్పెషల్ ఏముంది సాంగ్ లో? I think it has a lot of connect. ఈ మూవీ స్టోరీకి కాదు, మూవీ దేని గురించి చేశారు ఆ కనెక్ట్ ఉంది, ఆ నేటివిటీ. ప్లస్ ఇట్ ఇస్ చే గారు ఇంట్రొడక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ యాజ్ చిన్న బంగారు రాజు. అండ్ చాలా గ్రాండ్గా షూట్ చేశారు దాన్ని. సో అది చిన్న స్క్రీన్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ గ్రాండ్నెస్ మిస్ అవుతారు. సో యూ నో సమ్ థింగ్స్ ఆర్ టు బి సీన్ ఆన్ అ బిగ్గర్ లెవెల్. సో అందుకే యూ హ్యావ్ టు లైక్ వెయిట్ ఫర్ అ లిటిల్ లాంగర్. What about your character? I am also playing a guest appearance in the film. There are 2 songs, Sundaruda and Laddunda. And as I said before, Bangaraju is in the heaven for some time in the film. Devakanya. So I'm playing one of the Apsaras in the movie. It was fun. I think my song is a very happy dance song kind of, and also like a relief for the audience. అలా ఓవరాల్ ఈ షూట్ జర్నీలో ఎలా ఉంటుంది? సెట్స్లో ప్రతిరోజు పండగేనా? పండగ వాతావరణం? టోటలీ సంక్రాంతి అంతే ఫుల్ ఎవ్రీ డే వాజ్ సంక్రాంతి ఫర్ us. It's like హ్యూజ్ చుట్టూ హ్యూజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తాత క్యారెక్టర్స్ true. So many artists and we are doing scenes also. చాలా మంచి scenes. It's like celebration, full fun, you know, this fight between heroine and comedy, so many things. So it was like Sankranti. Every day shoot was like Sankranti only, and we were like making a Sankranti film, so that excitement was there. Kalyan was very confident that we are coming for Sankranti, we will finish it for Sankranti, we are making a Kalyani, we are making a Sankranti film. So that excitement of being a part of a Sankranti film was there during shoot. మీకు ఎలా అనిపించింది షూట్ అప్పుడు? మొత్తం ఆ వాతావరణం, ఫ్యామిలీ వాతావరణం చాలా. సో నా దాంట్లో ఫ్యామిలీ వాతావరణం లేదు, కానీ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డాన్సర్స్ అండ్ ఆల్ దోస్ పీపుల్ మాకు ఉన్నారు నేను చేసిన పార్ట్లో. సో చాలా అంటే బంగారాజు ఈజ్ అ గ్రూప్ ఆఫ్ చాలా మంచి హార్డ్ వర్కింగ్ ప్యాషనెట్ పీపుల్ అందరూ కలిసి ఒక పండగ లాగా సినిమా చేస్తున్నారు కదా. దట్ ఈస్ బంగారాజు ఫర్ యూ. సో వెన్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ సో నైస్ అండ్ సో వెల్కమింగ్, యూనో లోపల నుంచి యు ఆర్ వెరీ హ్యాపీ. సో అది ఫెస్టివల్ డే ఉన్నా ఉండకపోయినా మనం ఎప్పుడూ ఫెస్టివల్ లాగానే ఉంటాము సెట్ మీద. సో దట్ ఈస్ ద ఫీల్ ఆఫ్ అదే ఎనర్జీ
ద ఎనర్జీ ద హైప్ చాలా అసలు టూ క్రేజీగా ఉంటుంది. సో సెట్లో ఎవ్రీడే ఇట్స్ నాట్ బికాజ్ మనం పండగ లాంటి సినిమా చేస్తున్నామని పండగలాగా బిహేవ్ చేయడం కాకుండా ఆ సెట్లో ఉన్న అందరూ ఆ సెట్ని పండగలాగా క్రియేట్ చేస్తారు. సో వాళ్ళ వల్ల ఇది పండగ. మీకు ఎలా ఉండింది ఓవరాల్ ఈ బంగారాజు సెట్స్లో? వాట్ ది ఎక్స్పీరియన్స్? It was fabulous because it was like a dream come true to work with Nagarjuna Garu and Ramya Krishnan Garu. And also I would like to add something, like in Bengal, the Bengali actors always look forward to have a puja release, Durga Puja release. So I'm so lucky that this year I had a puja release, and this year I have a Sankranti release in Hyderabad. So this is so You are exciting. celebrating this Sankranti in Hyderabad. Yeah, and also I mean in the next year also I would just expect that I will have another Sankranti release. ఆల్రెడీ మీరు సంక్రాంతి ఆల్రెడీ చూసేసారు. Yeah. బిగ్గెస్ట్ Yeah. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చూసారు. అండ్ యూ బోత్ హ్యావ్ టు సీ ది Yeah, బిగ్గెస్ట్. yeah. We believe that we were already Already there. part Yeah, of- already there. It's a blockbuster. Mentally we were already there. Yeah, even Kalyan Krishna Garu is so confident. He is saying that it's a sure shot hit. He is saying. So we are also believing that. ఇప్పుడు నాగార్జున గారు బయట ఎలా ఉంటారో ఒరిజినల్గా సెట్స్లో కూడా అలాగే ఉంటారు. చాలా కూల్గా బంగారాజు అప్పుడు ఉంటారు. దట్ చామ్ అండ్ దట్ స్వీట్నెస్, బంగారాజు క్యారెక్టర్, Yeah, that sweetness is there, no? That is how Nagarjuna Garu is in the set also. And especially when he wears that costume, no, you feel extra more warmth. That energy is there in that. కొంచెం ఏదైనా డల్నెస్ ఉన్నా ఆ కాస్ట్యూమ్లో చూడండి Yeah, yeah, ఎనర్జీ yeah. వస్తుంది. No, there is no space for dullness around. Yeah. కొంచెం కూడా స్పేస్ లేదు డల్నెస్ కోసం. ఆయన చుట్టూ ఎప్పుడు పాజిటివిటీ, ఎప్పుడు ఎంతూసియాజం, ఎప్పుడు ఎనర్జీయే ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ డల్ అండ్ ఇఫ్ యూ టాక్ టు హిమ్ ఫర్ 5 minutes, he's such a great conversationalist that you would start getting into that zone and you will forget why were you even upset. So he is that kind of a person. So sadness కి ఛాన్స్ లేదు అక్కడ. నాగ చైతన్య గారు ఎలా ఉంటారు? Chaitanya Garu silent, but when you start speaking to him, he'll open up. He looks very introvert. He'll be in his own space. You have to go and attack him, which I did. Yeah. So when I go and I speak to him, then I realized he's a very fun-loving guy. He's he cracks jokes. He has very interesting perspective about life. He speaks about cinema, life, food, his perception about Kerala. And about fun, he used to joke around, he used to pull my leg. So it's a different person but he has to open up. It takes some time for him to get into it. Because my nature is going at attacking, I go there, I'll speak to him. Now he's like very good friend. మామూలు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. Manchi close. Definitely. Because when you start teasing you, then you know that he's your friend. He's like, when you start cracking jokes and teasing you, then he's like, he's like, he has that liberty, that closeness is there. ఓకే. మీ కాంబినేషన్లో ఉంది నాగ చైతన్య కాంబినేషన్. నాకు ఓన్లీ ఆయనతోనే కాంబినేషన్ ఉంది. మీకు ఎలా అనిపించింది నాగ చైతన్య గారు? చాలా పెద్ద బంగారు రాదు, చిన్న బంగారు రాదు. I think Che Garu, I think, is one of the most hardworking people you will ever see. I have ever met. I think ఇంత రేంజ్లో వెళ్ళిపోయి కూడా ఒక స్టేచర్లో ఉన్నా కూడా he somebody who wants to like give, అంటే ఎంత రిహర్సల్ చేసినా he would be okay, but the moment you say it's a take, the kind of energy, the kind of enthusiasm that he brings for that particular take, అసలు కొంచెం కూడా ఇక్కడ అక్కడ కాకుండా I have to give my all kind of attitude ఉంటుంది, and I really respect and admire that part about him. So చాలా నేర్చుకున్నాను as an industry senior for me. I learnt a lot from him, and I will always మామూలు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అంటే అన్ని రోజులు సాంగ్ చేసాము. సో ఐ మీన్ హీఈస్ అ వెరీ చిల్ పర్సన్, వెరీ నైస్, వెరీ కూల్, వెరీ కామ్, వెరీ హంబుల్. అన్ని గుడ్ అడ్జెక్టివ్స్ ఆర్ ప్రిటీ మచ్ యాప్ట్ ఫర్ హిమ్. మీరు చేశారా నాగ చైతన్య కాంబినేషన్? No, I didn't have any scene with Nag పెద్ద Chaitanya. బంగారు రాజు గారితోనే combination. Yeah. So what you learned from Nagarjuna sir? I learned so much. I mean, his energy, as I told, I mean, his punctuality, discipline, his passion for his work, and he rehearses. I mean, he rehearses for 3-4 times before one take.
So that's what I learned from him. And he also said that he believes in consistency. I mean, he told me that he wakes up early in the morning and he does his exercise for a very long time. These are the small things I learned from him. And also he told me to be very involved with my work. Even when I'm not shooting, probably I can be involved with my, if I'm involved in the project, I should be involved more, and I should give my heart and soul to a project. So yeah, these are the things I learned from him. మీరేం నేర్చుకున్నారు నాగ చైతన్యతో చేశారు, నాగార్జున గారితో కూడా. నాగార్జున గారి కాంబినేషన్ గారితో నాకు ఆన్ స్క్రీన్ లేదు, కానీ ఆఫ్ స్క్రీన్ ఐ హ్యాడ్ అ లిటిల్ కాన్వర్జేషన్ విత్ హిమ్. ఆ కాన్వర్జేషన్లో నేను వన్ థింగ్ దట్ ఐ రియలీ లెర్న్డ్ ఇస్ discipline should be your lifestyle. It should not be something ఒక రోజు రెండు రోజు ఈ మంత్ నేను డయట్ ఫాలో అవుతాను, ఈ మంత్ నేను వర్కౌట్ అలా ఉండకూడదు. అది మన లైఫ్ స్టైల్ లాగా మార్చుకోవాలి లైఫ్లో. అంటే అది లేకుండా దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ అబౌట్ యువర్ లైఫ్, అది ఉండాలి. ప్లస్ దెర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ గాట్ టు నో అబౌట్ హిమ్ ఇస్, నాకు స్నేక్స్ అంటే చాలా ఫ్యాసినేషన్. Snakes. Adi same thing is with Nag sir, and he has this tattoo which is of a snake, and so aina naku the whole thing explain chesaru what it exactly means, the I, the N, the North Pole and the South Pole, all of those, and it is extremely interesting. Maybe aina eppudana edana interview lo meeku chepte you will know, it is extremely intriguing. So I had those little common points with him here and there where I had a conversation with him. Yes, I have learned to be extremely passionate in life. I think ఎప్పుడన్నా నేను ముందుకి వెళ్తున్నాను అని అనుకుంటే దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఐ వాంట్ టు టచ్. ఐ మీన్ ఇంపాసిబుల్, కానీ ట్రై చేద్దాం. ఎక్కువ ఇద్దరు కాంబినేషన్లో ఉన్నది పెద్ద బంగారా చిన్న బంగారా కాంబినేషన్లో ఉన్నది మీకే కాబట్టి. మీరు నాగ చైతన్య గారు అండ్ నాగార్జున గారు ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? Nagarjuna garu is full of energy, very sweet, very exuberant. Age is just a number for him. Nagarjuna garu doesn't look like, even first time na Annapurna studio lo chustunaru. So I was like, when I met him, before meeting him, I was thinking about the movie, I'm going to do a film. So before doing a film, I'm meeting him. But when I met him, I forgot about the film. I was like, what is his age? What does he do? How does he maintain like this? This was the thoughts I did not ask anything about the film or the character or anything. In the conversation, I was like, sir, you still work during COVID time? So he's like, yeah, I have not taken a break. I still work. So the conversation, everything went off. Seeing him, I was like, what does this guy, this person, what does he eat? So it was like that. So he is still very excited. Even about people, meeting people, he will go to everyone, talk to everyone, hug them, The warmth he has is, he's still young. There is no, he's not aging. That is Nagarjuna garu for you. Chaitanya garu is very different. He won't come to you, like he will be in his own space. You will have to go to him. But when you go to his space, you realize that he's a very sweet person, very gentle person, very interesting insights about life, and very considerate. So it's like, how he takes care of the junior artists, and even in the set, the kind of, if he steps on someone, the way he goes and tells him, he's like, are you okay, it's very genuine politeness and upbringing that has happened. One of the sweetest person I've met, gentleman is that's the tagline I'll give Chaitanya garu. Even I want to be like Nag sir. I mean, if possible, like I want to be like him. I mean, that enthusiasm and his energy, his passion, and also the kind of a person he is. Very humble, very sweet. Yeah. And that warmth. Sweetness. Yeah. వాళ్ళు అంటే రమ్యకృష్ణ గారి కాంబినేషన్లో ఎవరెవరు చేశారు? మీరు ఆమె ఎలా ఉంటుంది మరి జనరల్గా? Initially, first 2-3 days she did not speak. She was again in her own space, but I attacked them. And then she started opening up. She started talking about Bahubali, and the first thing I asked her, ఉంటుందా స్టార్టింగ్ లో కలవాలని? see, I was a fan. More than fear, it was that excitement of, because I am a true fan of Ramya Krishnan garu, because
whether it's Bahubali, Padayappa, it's like, you know, we have been, you know, seeing a lot of her performance, and then seeing her perform, I used to go and just stand like that to see her perform. And here it is, comparing to Kerala, it's little more the emotions, how you act. It's not very subtle. Here emotions are natural. We started off speaking from that. Wow. Because I've seen her doing very subtle roles in Kerala, like in Aryan film and all. She started off with Mohanlal sir. So there she has a one pattern of acting. Padayappa she has different pattern. Bahubali she has different pattern, and Bangaraju I'm seeing her totally different person. సోగ్గాడు చిన్నారాయన Yeah, I mean, చూసారు. I have. Yeah, I have. No. చూడలే. No, but I will watch it. ఓకే. So then she started speaking about Bahubali. She is like, you know, she did not think that it will become such a huge hit. We knew that it's a Telugu hit, but pan India hit, she didn't see that coming. And so then we started speaking. I like the way she laughs. She doesn't laugh like that in films. She is very graceful, but when she laughs in set, it's from the heart. She'll forget everything and laugh. It's like that. మీకు ఎలా అనిపించింది? I so wish I was like him. I mean, I am also a bit introvert and very shy. మీకు ఉంటుంది బేసిక్గా, అంటే రమ్యకృష్ణ గారు చేసిన క్యారెక్టర్స్ లో Yeah. Serious ఉంటుంది. ఎవరికైనా మనం చేయాలి, అలా ఉంటుంది జనరల్. What did he ask? No, he's asking whether he has the characters she has done and all. So is it like, you know, what do you say? The approachable. Mind mein rehta na jo. At least I will try to do those kind of characters. Yeah, exactly. I was totally starstruck. It's like iconic characters she has done. So when I saw her, I watched a few films of hers, and I was like totally starstruck, and I was just watching her performing in front of my eyes, and it was like, wow, I wanted to talk to her, but I mean, I'm also a bit shy and introvert, so I couldn't break the ice. I wish he was with me. you should have, because we rarely get to work with these kind of, you know, Ramya Krishnan Garu is one person. Every actress would want to be like her, like how he asked. There are certain iconic heroines. Yeah. So every heroine wants to be. at least కొంతవరకైనా. Yeah, correct. We always used to exchange smile and warmth, but yeah, like I never, we In this never set, had any conversation. that is one good thing I got, you know. I got to interact with lot of actors. Even Rao Ramesh Garu, he has done so many things. He gave me ideas about acting. He helped me, encouraged me, said your expressions are good. Like I learned the whole dialogue by heart. Even though I don't know, I'm not fluent in Telugu, I still know the dialogues by heart. So when I speak, he used to appreciate. So when senior actors appreciate you, you feel more boost. seriously. So I made it a point to speak to everyone, whether it's Nagarjuna Garu, Chaitanya Garu, Rao Ramesh Garu, everyone in the set, Wow. including Kalyan. ఓకే. జనరల్గా అంటే మీరు ముగ్గురు కాంబినేషన్లో ಇಲ್ಲ. సీన్ లేదు. No, because they are in the heaven, Yeah. I am in the earth. మీరు You're also in I am in the Earth. But that I am introduction, in heaven, no? మీరు కాంబినేషన్లో లేవు. No, it's only after her scene my character is getting introduced. ఓకే. అంటే సెట్స్లో ఎప్పుడైనా కలిసారా ముగ్గురు? సెట్స్లో కూడా కలవలేరు. No, I musical. met. I met. ముగ్గురు అంటే చే గారు, నాగ్ సార్ అండ్ రమ్య కృష్ణ గారు. No, we three. మీరు No, we have not. Musical evening for అదే first time. first time we met. మీరు మామూలుగా ముగ్గురిని కలిసారు, రమకృష్ణ గారు ఆన్ ది సెట్ ఐ మెట్ దెమ్. కృష్ణ గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటరాక్షన్ అయితే అవ్వలేదు, బట్ ఐ డిడ్ మీట్ హర్ అండ్ షీఈస్ వెరీ స్వీట్ టు టాక్ టు. ఆబ్వియస్లీ బికాస్ ఐ వాజ్ గెటింగ్, నేను ఎప్పుడు కలిసానంటే మాది షూటింగ్ అయిపోయి మేము వెళ్తున్నాము, వాళ్ళ ప్యాచ్ వర్క్ చేయడానికి వస్తున్నారు, నాగ్ సార్ అండ్ రమ్య మ్యామ్. సో అప్పుడు దట్ వాస్ ద టైమ్ వెన్ ఐ మెట్ హర్. సో ఆబ్వియస్లీ అంత టైం లేదు బికాస్ దే ఆర్ దేర్ టు వర్క్ and they're thorough professionals. So I just had a little conversation and it was nice talking to her. బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ బంగారాజు మీకు గుర్తుండిపోయేదంటే ఏముంది? To see Kalyan working, Kalyan Krishna Garu. He is like, that's what, he works in the morning, he shoots in the morning, he edits at night, and in between lyrics he writes. Yeah, so it's like, and then he's like, we shoot in September,
ఈజ్ లైక్ తప్పకుండా సంక్రాంతి రిలీజ్ అండ్ సూపర్ హిట్. And he finds time to interact with all of us and make friends. I am like, what is this man? It's like, because this is the first time I am getting close to a director like this. Like, I have friends, but this is like classmate. It's like college mate. It's like that. True, true. వాట్ వాజ్ యువర్ బెస్ట్ మెమరీ అంటే అంటే ఫస్ట్ అంటే ఎప్పుడు బెస్ట్ ఎప్పుడు ఉండిపోయే మెమరీ కదా ఇది. ఫస్ట్ టైం నేను ఆన్ స్క్రీన్ మీద డాన్స్ చేయడము లైక్ మై ఫస్ట్ ఎవర్ డాన్స్ కో స్టార్. సో నాకు ఇది ఎప్పుడు మొత్తం సాంగ్ మెమరబుల్గానే ఉండిపోతుంది. అంటే కష్టపడ్డారా డాన్స్ కోసం? అంటే ఇది ఫస్ట్ టైం నేను డాన్స్ చేయడం. సో నాకు కూడా తెలియదు నేను చేయగలుగుతాను అని. కానీ ఆబ్వియస్లీ నాగార్జున సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ నన్ను నమ్మారు, కళ్యాణ్ గారు యాజ్ అ డైరెక్టర్ నన్ను నమ్మారు. ప్లస్ ఐ హ్యాడ్ టు పర్ఫార్మ్ విత్ చే గారు. ఆయన లవ్ స్టోరీ మూవీ చేసిన తర్వాత యునో ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ హీ గేవ్, he danced really well, I think, in that movie. He aced it. So I was a little nervous initially, a match avutama avadu ani, but mem rehearsal chesamu and I kind of rehearsed with him. It felt really good that, you know, he's very sweet and calm. So manam ekku time తీసుకున్నా no problem చేయొచ్చు. మీకు మంచి మెమరబుల్ Each and everything actually, sharing screen with Nag sir and sharing screen with Ramya Krishna garu, working with Kalyan Krishna, working with such a great production house in South, and having a Sankranti release, everything is like a blessing to me. So yeah, everything is memorable. లాస్ట్ ఫైనల్ సే విష్ టు అవర్ ఆడియన్స్ అండ్ అబౌట్ బంగారు రాజు. Let's start off. Bangaraj movie చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్, యాక్షన్, కామెడీ, డాన్స్, పర్ఫెక్ట్ సంక్రాంతి పంటగ లాంటి మూవీ. సో థియేటర్లో చూడండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా మూవీ బంగారు రాజు 14th రిలీజ్ అవుతుంది. మీ అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ప్రోటోకాల్స్ని ఫాలో చేయండి. మీరు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు అని నేను కోరుతున్నాను. సో ఐ సీ యూ ఎట్ ద థియేటర్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Please watch our film. I will make it very short and simple. Please watch our film. Do love it. Do love us and follow the protocols and make it a super duper hit. And I'm sure you are going to love the film. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఆల్రెడీ సక్సెస్ మీ ముగ్గురు కనబడుతుంది. ఈవెన్ ఇండస్ట్రీ నోస్ దట్ బంగారు రాజు ఇస్ ఆబ్వియస్లీ హిట్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Thank you.